ఒక అపోహ ఏంటంటే పరలోకము ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్, ఇటర్నల్ రెస్ట్, నిత్యమైనటువంటి విశ్రమ స్థానము. అక్కడ మనకు విశ్రాంతి ఉంటుంది. లోకంలో మనం చాలా ప్రయాసపడ్డాము, చాలా కింద మీద పడ్డాము, బాదరాబందీలు, బరువులు, బాధ్యతలు, అండ్ మన నెత్యంతా మన ఒళ్ళంతా బాధతో నిండి బతికొచ్చాము. అక్కడ బయటపడ్డాం. బయటపడిన తర్వాత ఇక మనం ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వి విల్ బి అట్ రెస్ట్ అని కొంతమంది అనుకుంటారు. అది నాన్ సెన్స్. నో రెస్ట్, ఇటర్నల్ సిఎస్టా కాదు అది. సిఎస్టా అంటే కొంతమందికి రాత్రే కాదు, పగలు కూడా హాయిగా గురకబెట్టి నిద్రపోయి అలవాటు అంట. అట్లాంటి వాళ్ళు చర్చిల్లో నిద్రపోతుంటారు. ఇటర్నల్ సిఎస్టా అంటే పగటి పూట హాయిగా పని పాట లేనివాడు ఎట్లా నిద్రపోతుంటాడో గురకబెట్టి, అట్లా పరలోకంలో ఎవ్వడు నిద్రపోడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్. మనం అనుకున్నటువంటి విశ్రాంతికి సంబంధించినటువంటి స్థలము కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ రిక్రియేషన్. అక్కడ వినోదం ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది. అక్కడ మనము పని పాట లేకుండా ఎప్పుడు కూడా వినోదాల్లో విందుల్లోనే ఉంటామని కొంతమంది అనుకుంటారు. అది కూడా వాస్తవము కాదు. మనము తెల్ల బట్టలు వేసుకుంటాం, తెల్ల మబ్బుల మీద కూర్చుంటాం. మబ్బులు మనల్ని మరి ఇప్పుడు ఫ్లైట్లు, డ్రోన్లు తీసుకుపోయినట్టు తీసుకుపోతుంటే ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతం సిటీ అంతా తిరుగుతుంటాం. అండ్ వాళ్ళు మనకి ఎప్పుడు సంగీతం వినిపిస్తుంటారు, మనం ఎప్పుడు తింటుంటాం, అందరితో మరి ఆనందిస్తూ ఉంటాం అనుకుంటారు. అది కూడా అక్కడ నిజమైనటువంటి పరిస్థితి కాదు. ఇటర్నల్ స్టేట్, నిత్య స్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది. సో విశ్రమించేటువంటి వాడు నేర్చుకోడు. విద్యార్థి ఎప్పుడైనా క్లాస్కి వచ్చినప్పుడు, కాలేజ్కి వచ్చినప్పుడు రెస్టింగ్ పొజిషన్లో ఉంటాడా, లేకపోతే చాలా అటెన్షన్లో ఉంటాడా? మనందరికీ తెలుసు, నేర్చుకోవాలంటే మనము అటెన్షన్లో ఉండాలి. నిత్యమైన విషయాలు ఎండ్లెస్ లెర్నింగ్ని సూచిస్తున్నాయి. అంటే అంతము లేనటువంటి విషయములను నేర్చుకోవడానికి అంతము లేని కాలం అక్కడ ఉండబోతున్నాం. కనుక మనం ఎప్పుడు కూడా చురుకుగా ఉంటాం, ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటాం. అండ్ అక్కడ మనకి ఎక్స్టెన్సివ్ అసైన్మెంట్స్ని దేవుడిస్తాడు. విస్తృతమైనటువంటి బాధ్యతలను, విస్తృతమైనటువంటి పనులను ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఎందుకు ఇవ్వబోతున్నాడు? అక్కడ మనకు అక్షయమైనటువంటి దేహం ఉంటుంది, అక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి మేధస్సుతో ఉన్నటువంటి మనస్సు ఉంటుంది, అక్కడ మనకు స్వచ్ఛమైనటువంటి హృదయం ఉంటుంది, సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. అండ్ మన నరాలు, మన యొక్క దేహము మరి నిత్యమైనటువంటి బలముతో నిండి ఉంటాయి. గనుక ఎక్కడ మనము చేయనటువంటి పని అక్కడ చేయబోతున్నాం.